హలో గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ముందుగా అయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట అయితే యాడ్ చేసుకొని. మరి ఇవాళ ఏం వీడియో తీస్తున్నాడు మన బిట్టు అంటే, ఇవాళ మనం ఒక క్రాఫ్ట్ మ్యాన్లో ఒక ఐడి ఆడుతున్నాం. ఒక ఐడి మీకు ఆడింది చూపిస్తున్నాను వీడియో తీసి. మరి ఇంకో ఐడి కూడా ఆడుతున్నాం. ఈ రెండు ఐడీలు మీకు చూపిస్తాను. ఈ రెండు ఐడీల్లో మనం ఈ బిట్టు గేమింగ్ ఐడి సర్వైవ్ ఆడదాం. గేమ్లోకి వెళ్ళాక చూపిస్తాం. ఫ్రెండ్స్ చూసారు, ఇక్కడ షీప్ ఉంది మనకి. ఓకే బ్యాక్ పోయింది. గేమ్లోకి వచ్చినా మనం వెళ్దాం. ఆన్ ద వే ఫర్ ద గేమ్. ఐ am వెయిటింగ్ ఫర్ ద గేమ్. ఐ am ఇన్ ద వే. వెళ్ళాక కలుద్దాం. వచ్చేసాం గేమ్లోకి. ఏం బాధపడకండి. గేమ్లో ఆన్ ద ట్రావెల్ నుంచి వచ్చేసాం. ఫ్రెండ్స్ అది విలేజ్. మనకి రంగానే విలేజ్ కనబడ్డది. విలేజ్ ఉంది. ఇక్కడ ఏమన్నా అంత మొత్తం చూద్దాం. క్యాట్ని కొడదామా? కరెక్ట్ కరవదే. అది ఉడుతుంది సార్. ఫ్రెండ్స్ ఇక్కడ బయట ఉన్నాం. మనకి బెడ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఇంతకుముందు ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో ఏం చేస్తున్నా అంటే వీడియో ఇస్తున్నాను చెప్పాను. వాళ్ళు కూడా మీలో ఒక సబ్స్క్రైబర్లే వాళ్ళు కూడా. వాళ్ళు కొట్టాను. గోళం మర్చిపోయా. గోళం ఉంటాడని వస్తున్నాడు. మనం చంపితే ఎన్నో పడుతుంది. మనది మంచిగా దొరికిన గోళం. విలేజ్లో గోళం లేదు. చంపేశాడు గోళం. అంతే. మన అంటే చంపేసుడే. అలాంటి బుద్ధి ఉన్నాడు గోళం. ఇక్కడ కొట్టద్దు కూడా. వాళ్ళు తప్పు చేసిండు. ఊకి ఇంట్లో కొత్తాలు బయటికి పోతారు. తలుపు సౌండ్ ఊకే అవుతుంది. అందుకే నేను వాళ్ళని కొట్టడానికి వస్తావా. చూడండి ఫ్రెండ్స్, గంట కొడతా. ఇప్పుడు ఈ విలేజ్ అందరు ఇంట్లో పోతారు. టక్కడక అందరు ఇంట్లో వెళ్ళా. గోళం పక్కనే ఉన్నాడు. మళ్ళా పోదాం. ఏ నక్కమ్క ఇక్కడనే ఉందా వుడ్? ఓకే, లైట్స్ తీసుకున్నామా? ఇక్కడ బెడ్ ఉంటుంది. బెడ్ ఎత్తుకోవాలి మనం. ఫస్ట్ బెడ్ ఎత్తుకున్నాంలే. బెడ్ ఇక్కడ ఉంటుంది. బెడ్ లేకుండా ఉంటుందా? ఉంటుంది. నేను అక్కమ్మ ఈ విలేజ్లోనే కట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇల్లు విలేజ్లోనే కట్టుకున్నామా, వేరే కాడ కట్టుకున్నామా? కింద కామెంట్లో అయితే తెలియజేయండి. అయితే వేరే కాడ కట్టుకున్నామని ఆలోచిస్తున్నా. ఏమైనా వేరే కాడ కట్టుకున్నామా, ఇక్కడనే కట్టుకున్నామా? ప్లీజ్ కింద కామెంట్లో అయితే పెట్టేసేయండి. గివ్ అవే డీజేలో గివ్ అవే అయిపోయింది కదా ఫ్రెండ్స్. మళ్ళీ గివ్ అవే అని నా కామెంట్లో పెట్టాడు. డీజేలో గివ్ అవే ఆల్రెడీ నేను క్రాఫ్ట్ మ్యాన్లో దీంట్లో డీజేలో గివ్ అవే అయిపోయింది కూడా. ఇచ్చేసాను కూడా మీకు ఆఫ్లైన్లో. మళ్ళీ గివ్ అవేస్ విన్నర్స్ ఒక శ్రీశాంత్ బాగున్నాయండి. విన్నారు ఇంకా విన్ అయ్యింది. చెప్తా. ఇక్కడ వీడు పెంచుతున్నాడు. నేను తీసుకున్నాను. శ్రీశాంత్ బాగుండు.
ఆచి బ్రో విన్ అయ్యిండు. ఆచి ఉన్న శ్రీశాంత్ బ్రో విన్ అయ్యిండు. ముగ్గురికి ఇస్తాను నాకు ఇవే, ముగ్గురికే ఇస్తాను. ముగ్గురికే ఇస్తలే బాయ్ సార్. ఏంటి బాయ్ సార్ మీరు ముగ్గురికే ఇస్తలే, ముగ్గురికే ఇస్తలే అన్న, కానీ ఇద్దరికే ఇచ్చాను. ఆచి బ్రోను శ్రీశాంత్ బ్రోకి ఇచ్చాను. ఇంకెవరికైనా రాకపోతే నాకు కింద కామెంట్లో చేయండి. వాళ్ళకి ఎందుకు రాడంటే అప్పుడే డైమండ్స్ అయిపోయాయి, మళ్ళీ డైమండ్స్ వచ్చినప్పుడు అయిపోతే గివ్-అవే ఉంటుంది. ఇలా కొడదామా? గోళం పక్కనే ఉన్నాడు ఫ్రెండ్స్, మరి ఎంత దూరంలో లేడు కూడా. గోళం ఈ ఫ్లవర్స్ కావాలి ఫ్రెండ్స్. మనకి ఒక మంచి కలర్ఫుల్ బెడ్ కావాలంటే నక్కం అర్రే నక్కం విలేజ్ నుంచి దూరం వెళ్తున్నా ఫ్రెండ్స్. ఏమైంది ఫ్రెండ్స్, దూరంలో కట్టుకున్నాం విలేజ్ కూడా, ఎందుకంటే ఊరికే మా ఇంట్లోకి వచ్చి పోతారు వాళ్ళు విలేజెస్. అలా వస్తే కోపం వస్తుంది ఫ్రెండ్స్, అందుకే దూరం వెళ్తారు. ఏంటిది ఇక్కడ వాటికి తాగడానికి మంచిగా మనకు ఫుడ్ కావాలి కాబట్టి వీటిని చంపిద్దాం. లోపలికి వెళ్దామా? గేట్ ఎక్కడ ఉంది? గేట్ ఇక్కడ నేను ఇది గేట్. ఓకే ఏ రాదు అయ్యా చూద్దాం. నాకు మీట్ కావాలి. రెండెద్దులు వచ్చినాయి దెబ్బకి. పిక్క తిన్నా అన్ని తిండే. ఇలా చంపుకుంటూ ట్రై చేయాలి ఫ్రెండ్స్. అల్లకి పోయి చచ్చిపోయినాం. నిద్రపోటలు పోయి అందులో చచ్చిపోకుండా ఉండాలి. మనకి అన్ని సామాన్లు దొరికినాక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. బెడ్ ఉందిగా. ఈ షీప్స్ మటన్ వద్దా మనకి? మటన్ చికెన్ మటన్ చికెన్ కూడా వద్దాం. నాకు మటన్ రాని. ఇంకో షీప్ ఉందిగా, చెప్పుదాం. ఎన్ని చంపడం కాదన్నా, ఎన్ని తిన్నామా అది లెక్క. షీప్ కింద కింద పడలేదు. ఫస్ట్ లెవెల్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఎయిట్కే కొన్ని వస్తాయి, ఒక స్టాక్ వస్తుంది వచ్చి 8కి. ఒక్కొక్కరు స్టాక్ రాదు, తక్కువ వస్తుంది స్టాక్ కన్నా. చికెన్ మటన్ హలో నేనేమంటే పాప ఉందా? పాప తల్లితోనే పోతుంది. చికెన్ రావాలి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.